నా పేరు వచ్చి సాడి పుష్పలత. అది ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడుతున్నాను. మరి నేను కూడా ఈ బిజినెస్ రాకముందు ఒక అంగన్వాడీ టీచర్గా 15 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. బట్ ఎటువంటి లైఫ్ స్టైల్ అయితే మారలేదు. కానీ ఒక చిన్న ఆలోచించే విధానం మార్చుకొని నేను సేఫ్ షాప్కి వచ్చి ఈరోజు 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్లోన మరి ఒక బెస్ట్ నేనైతే అచీవ్మెంట్ అయ్యాను. ఆ అచీవ్మెంట్లో ఈరోజు చూసుకుంటే రూప్ గార్డ్ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఓకేనా? సో వచ్చి మరి ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మరి ఈరోజు చూసుకుంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఏదైతే నేను అంగన్వాడీలో చేశానో బట్ ఎటువంటి లైఫ్ స్టైల్ అయితే మారలేదు. కానీ చూడండి హాల్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చాలా అంటే ఇంత అందంగా ఉంటుందని నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఈ 15 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా చేశాను. బట్ ఎటువంటి లైఫ్ స్టైల్ అయితే మారలేదు. బట్ తిన్నానా, ఉన్నానా, ఫ్యామిలీని చూసుకున్నానా ఇదే అనుకున్నాను. కానీ ఈరోజు ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత అనిపించింది, బాబ్రే ఇంత పెద్ద హోటల్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఓకేనా? సో చూసుకుంటే చాలా చాలా అందాలన్నీ చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఒకసారి చూసేద్దామా రండి. ఎందుకంటే సో ఇక్కడ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ ఉంది. మనం ఫిట్నెస్గా ఉండడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో చాలా అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బిజినెస్లో ఎప్పుడు కూడా అంటే ఏదో ఒక దీనిగా అనుకుంటాం, చాలా చిన్న చూపుగా చూస్తారు చాలామంది. కానీ ఇదే బిజినెస్కి వచ్చి ఈరోజు పూర్తిగా నా లైఫ్ స్టైల్ చేంజ్. ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి రెస్టారెంట్ వస్తుందని అనుకోలేదు. ఒకసారి చూడండి రెస్టారెంట్ ఎలా ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా లైఫ్లో ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్లో ఇలాంటి రెస్టారెంట్కి వచ్చి నేను ఎంజాయ్మెంట్ చేయగలనంటే చేయలేను ఫ్రెండ్స్. ఓకేనా? కానీ అదృష్టం ఏంటంటే ఒక చిన్న ఆలోచించే విధానం. చాలామంది ఏమనుకుంటారంటే లేడీస్ మేమేం చేయలేము, ఏమీ చెందలేము, మీలా తిరగలేము, మీలా మాట్లాడలేము, ఇవన్నీ కూడా అనుకుంటారు. బట్ నేను కూడా అక్కడ నుండి వచ్చేదాన్ని. ఎందుకంటే మాది ఒక పూర్ ఫ్యామిలీ. ఓకేనా ఫ్రెండ్స్? సో కానీ నేను కూడా అనుకున్నాను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు నేను కూడా చేయగలనా, చేయలేనా, ఇవన్నీ కూడా నాకు కూడా ఆలోచన వచ్చాయి. బట్ మా సీనియర్ సిస్టమ్ ఏదైతే చెప్పారో మీరు ట్రైనింగ్కి రండి, సెమినార్కి రండి, రోజు ఒకరికి ఇద్దరికి మీ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు అచీవ్మెంట్లు కూడా చాలా చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 3 ఇయర్స్లోనే అంటే 2 ఇయర్స్లే నేను జాయిన్ అయ్యి 2 ఇయర్స్లో కారు కూడా తీసుకున్నాను. ఓకేనా? మరి అచీవ్మెంట్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్ అయితే 2 టైమ్స్ అచీవ్మెంట్ అయ్యాను. సో ఇలా చాలా అచీవ్మెంట్ ఫ్రెండ్స్. 15 టూర్లు కూడా అచీవ్మెంట్ అయ్యాను. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి రెస్టారెంట్కి రావడం. ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్ నా లైఫ్లో చూస్తానని కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. చూడండి లైఫ్లో అంటే అంటారు కదా, ఏదైతే పెద్దగా ఆలోచిస్తామో పెద్దగానే దొరుకుతాయి అనుకొని నాకైతే ఒక ట్రైనింగ్లో విన్నాను. నాకు అనిపించింది ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత పెద్దగా ఉంది కాబట్టి లైఫ్ మొత్తం మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఒకటి అర్థమైంది. అందుకనే నేనైతే అందరికీ ఒకటే సజెషన్ ఇవ్వగలను. ఏంటి అంటే మన లైఫ్లో లైఫ్ టైం 1 టైం షాపింగ్ చేసుకొని లైఫ్ చేంజింగ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మనలాంటి లేడీస్కి ఏంటంటే ఎప్పుడు 1 రూమే కాదు, సో ఇలాంటి రెస్టారెంట్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? ఒకసారి చూడండి. నిజంగా నా లైఫ్లో ఎంత హ్యాపీనెస్ నా మనలోనే మీకు కనిపిస్తుంటుంది. ఆ హ్యాపీనెస్, ఆ ఫుడ్ అయితే ఏంటి, ఆ బెడ్ అయితే ఏంటి, అసలు నిజంగా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాను. చూడండి ఒకసారి గార్డెన్కి వెళ్దాం. ఓకేనా? గార్డెన్లో ఎలా ఉంది ఏంటనేది చూసుకొని వద్దాం రండి, ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా వస్తున్నా రండి. చూసుకుంటే స్మాల్ స్విమ్మింగ్ పూల్. ఓకేనా? చిన్న పిల్లలకి స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. ఓకే, చాలా బాగుంది. సో అలానే ఇక్కడ మొత్తం హాల్ అంటే ఏదైతే మీటింగ్ లాగా చేసుకోవచ్చు, కూర్చొని టీ తాగొచ్చు. అదేవిధంగా మేము యోగా కూడా చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎంత బాగుంది. సో ఇది మేము అందరం కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నిజంగా మా లైఫ్లో దొరికితే అనుకోలేదు, అంత జబర్దస్త్గా ఉంది. సో అదేవిధంగా మన పెద్ద మీటింగ్ హాల్ చూద్దాం.
ఓకేనా రండి. సో ఇక్కడ చూస్తుంటే మన గ్రేట్ లీడర్ ట్రిపుల్ డైనింగ్ సార్ మిస్టర్ ప్రగతి కుమార్ మహాంతి సార్, ఈరోజు మన డైనింగ్ సార్ అవుతున్నారు మిస్టర్ సంజయ్ జనస్ సార్, దేవస్ సావు సార్, అదేవిధంగా మా గ్రేట్ గ్రేట్ ఆంధ్రకి లీడర్ అవుతున్నారు మిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ సార్. నిజంగా ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే సార్ వల్లేని. ఒకసారి మన మీటింగ్ హాల్కి వెళ్దామా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసుకుంటే మా మీటింగ్ హాల్ అనమాట, చూడ ఎంత పెద్దగా ఉంది. సో నిజంగా మొత్తం ఇక్కడ మేము ఈరోజు ఇదంతా కూడాను లీడర్స్ అందరం కూర్చొని చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ హ్యాపీగా లీడ్ చేస్తాము ఈ మీటింగ్. అంటే మనం ఏదైతే ఎప్పుడు కూడా ఫుడ్ తింటాం కడుపుకి, కానీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూర్చొని మంచిగా ఎడ్యుకేషన్ తీసుకున్నాం. కోటేశ్వర్లతో ఉన్నాం కాబట్టి, కోట్లు వేసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మేము కోటేశ్వర్లని మేము నిరూపించుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అలానే వెళ్దామా? సో నాకు ఇచ్చే రూమ్ ఒకసారి చూసేద్దామా? సో అలా అయితే రండి నాతో పాటు, అలానే వస్తూనే ఉండండి. ఓకేనా? సో నిజంగా ఫ్రెండ్స్ మాలాంటి లేడీస్కి చెప్పాలంటే నేను కూడా ఏమీ రాదు, నాకు అసలు చెప్పాలంటే మొహమాటం ఎక్కువ ఉండేది. చాలామంది భయపడుతుంటారు లేడీస్, ఈ బిజినెస్ నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, ఇవన్నీ కూడా ఆలోచనలో ఉండిపోతుంటాం. ఒకసారి మీరు ఆ థింక్ని తీసేయండి. ఎందుకు అంటే మనం ఏదైతే థింక్ తీసేస్తామో అప్పుడే మనం ముందడుగు అనేది వేయగలము, లేదు అంటే చాలా కష్టం. ఓకేనా? సో మనం ఏదైతే థింకింగ్ బయటకు ఇచ్చిపెట్టేస్తామో అప్పుడు మనం ఏదైనా చేయగలము, సాధించగలము అనేది నాకైతే అర్థమైంది. నాలో కూడా భయం ఉండేది, నాకు కూడా మాట్లాడడం వచ్చేది కాదు, 10 మందితో తిరగడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకునేది ఒడిస్సా కాబట్టి మేము ముసాలు వేసుకొని ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ ఒకసారి రిసెప్షన్ ఏదైతే ఎంట్రీ పాస్ చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అలానే వెళ్దాం. నా రూమ్కి 2nd ఫ్లోర్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి రండి 2nd ఫ్లోర్కి వెళ్దాం. సో లిఫ్ట్ రానే వచ్చింది, మా కోసం అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు మా ఈశ్వర్ సార్ గారు. ఓకేనా? మా ఈశ్వర్ సార్ గారు అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో లిఫ్ట్లో మేము ఉన్నాం, ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ ఎవ్వరు కూడా వదులుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మన మైండ్ కొంచెం చేంజ్ చేస్తే చాలు. ఎందుకంటే నిజంగా ఈరోజు అదృష్టం అని చెప్పుకోవచ్చు. మనం 2nd ఫ్లోర్కి వెళ్దాం. ఓకేనా? ఇది ఫస్ట్. ఓకే, సో ఫుల్ ఎంజాయ్, నేనే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సో మీ అందరు కూడా ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్మెంట్ చేయాలంటే అందరూ కూడాను సో సేఫ్ సప్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? సో డోర్ ఓపెనింగ్ అయ్యింది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంత బాగుంది, అసలు నిజంగా చాలా హ్యాపీనెస్గా ఉంది. నా రూమ్ నెంబర్ అవుతుంది 306. ఓకేనా? నా రూమ్ నెంబర్ అవుతుంది 306 ఫ్రెండ్స్. సో మరి ఇక్కడైతే చాలా హ్యాపీగా ఇక్కడ నా రూమ్ నెంబర్ అవుతుంది 306 ఫ్రెండ్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి రూమ్ అనేది నాకు ఎప్పుడు కూడా అంటే ఇలాంటి రూమ్లో నేను ఉండలేదు. సో ఇంట్లో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అంటే మనకున్న అంటారు కదా లాంగ్లో, పల్లెటూరులో ఎలా ఉంటాయి లాంగ్లో ఇల్లు ఉంటాయి, కానీ ఇలాంటి రూమ్లో అయితే నేను చూడలేదు. ఫస్ట్ టైం అనమాట ఈ రూమ్కి రావడము. నిజంగా నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చూడండి ఒకసారి మనం చూద్దాం అంటే మీరు ఏటి మేడం గారు ఆ బాత్రూమ్లు ఇవి కూడా చూపిస్తారంటే నిజంగా చూడాల్సినవి. ఎందుకంటే మన ఇంట్లో అవి లేవు, అందుకనే నేను చూపిస్తున్నాను, మీరు వేరేలా తీసుకోవద్దు. ఓకేనా? ఒకసారి రండి చూద్దాం, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి.
సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చూడండి ఒకసారి. ఇది చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఓకేనా. అదేవిధంగా కబ్బోర్డ్ ఇచ్చారు మా బట్టలన్నీ పెట్టుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మన అందాలని చూసుకోవడానికి ఒక అద్దం కూడా పెట్టారు, ఓకేనా. చాలా హ్యాపీగా ఉందా? మీకుందా? నాకైతే ఉంది. మీకుందా? ఓకే, రండి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే పెద్ద టీవీ ఇచ్చారు చూడడానికి, ఓకేనా. మరి నిజంగా ఇలాంటి బెడ్లో పడుకోవాలంటే మనలాంటి పేదవాళ్ళకి అవుతుందా చెప్పండి ఫ్రెండ్స్? అవ్వదు. కానీ లైఫ్లో వన్ టైం ఒకసారి నేను షాపింగ్ చేసుకున్నాను. నిజంగా ఈరోజు చూసుకుంటే వావ్ వావ్ చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. మన ఇంట్లో బెడ్ ఉంటుంది, ఏదైతే మనం పెళ్ళికి తీసుకెళ్ళి ఉంటాం కదా, అంటే కొంపు అయిపోయినా కూడా వదలము, ఆయన మీద అలా మూవ్ చూసుకొని పడుకోబడిపోయింటాము. కానీ అందులో మూవ్ చూస్తే ఏం వస్తుంది, ఏం డ్రీమ్స్ కూడా రావు. కానీ దీంట్లో ఒకసారి పడుకొని మనంగా ఆలోచించినట్లయితే చాలా డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, ఓకేనా. అందుకని ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయాల్సిందని. ఒకసారి మీరు వస్తే ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, రండి. ఇక్కడ నుండి చూద్దాం. సో చక్కగా కూర్చోడానికి ఒక చైర్ ఇచ్చారు, ఓకేనా. చక్కగా రాసుకోవడానికి టేబుల్ ఇచ్చారు, ఓకేనా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీకు చూపిద్దామని. అంటే ఇలాంటి రూమ్ ఇచ్చారండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇందాక చూపించాను కదా మీ స్విమ్మింగ్ పూల్. సో ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందో, చూసారా. అలానే పైన కూడా ఉంది రెండో స్విమ్మింగ్ పూల్. నిన్నైతే చాలా చక్కగా మేము డ్యాన్స్ చేస్తాము స్విమ్మింగ్ పూల్ డ్రెస్లు వేసుకొని. చాలా చాలా నా రూమ్ మీన్స్ 4 మెంబర్స్, 4 మెంబర్స్కి 4 బెడ్స్ ఇచ్చారు. చక్కగా పడుకొని హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో లైఫ్లో చేస్తే సేఫ్ స్టాప్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం అనేది మరి ఎక్కడ కూడా లేదు, ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి చూపించాలంటే. మేము ఏదైతే లంచ్, మేమేమైతే డిన్నర్ చేస్తున్నామో అవి కూడా మీకు చూపిస్తానండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా తినేసాం, ఇప్పుడేమి జస్ట్ తినేసి వెళ్ళి మీకు వీడియోలో చూపిస్తున్నాం. ఇది మన హాల్ అన్నమాట, ఏదైతే మేము తినే హాల్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూర్చొని చాలా చక్కగా తిని